హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ మరియు పట్టణ పాలన 73, 74వ రాజ్యాంగ సవరణలో కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఇది వచ్చేసి పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 2లో ఉన్న టాపిక్ 1, 2, 3. సో వాటికి సంబంధించిన బిట్స్ అండి. ఫస్ట్, మండల పరిషత్కు సంబంధించి పై వాక్యాలలో సరైనవి ఏవి? సో ఫస్ట్ ఇందులో వచ్చేసి మండలాలకి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్తు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్తు. నెక్స్ట్, ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకుంటారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? సో 22 డిసెంబర్ 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? 23 డిసెంబర్ 1992. సో లోక్సభ ఏమో 22 డిసెంబర్ 1992, రాజ్యసభ ఏమో 23 డిసెంబర్ 1992. నెక్స్ట్, జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల సమావేశాలకు ఎవరు ఓటు హక్కు లేకుండా హాజరు కావచ్చు? సో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కలెక్టరు ఓటు హక్కు లేకుండా హాజరు కావచ్చు అండి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ జనాభా నివసించే ప్రదేశాల్లో పంచాయతీరాజ్ విధానం అమలు కోసం జూన్ 1994లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఎస్సీ ఎస్టీ జనాభా నివసించే ప్రదేశాలలో పంచాయతీరాజ్ విధానం అమలు కోసం జూన్ 1994లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? దిలీప్ సింగ్ బూరియా. నెక్స్ట్, స్థానిక సంస్థల ప్రతినిధులను తొలగించే అధికారం ఎవరికి ఉంది? స్థానిక సంస్థలను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుందండి. నెక్స్ట్, పంచాయతీలలో 50% రిజర్వేషన్లను కల్పించని రాష్ట్రం ఏది? పంచాయతీలలో 50% రిజర్వేషన్లను కల్పించని రాష్ట్రం వచ్చేసి గుజరాత్. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది? ఏ కేంద్రపాలిత ప్రాంతంలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది? దాద్రా నగర్ హవేలీ. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రం ఏది? నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ లేదండి. నెక్స్ట్, పంచాయతీరాజ్కు ప్రత్యేక సర్వీసు ఉన్న రాష్ట్రము ఏది? పంచాయతీరాజ్కు ప్రత్యేక సర్వీస్ ఉన్న రాష్ట్రం రాజస్థాన్. రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనవచ్చని చెప్పింది ఎవరు? రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనవచ్చని చెప్పింది అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఆ ప్రాంతం జిల్లా మున్సిఫ్ కోర్టు పరిష్కరిస్తుందండి. ఇవి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. వచ్చే వీడియోలో మరి ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.